Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఫస్ట్ క్వాలిఫైయర్ రెండు భీకర టీమ్స్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ యుద్ధం మరో లెవెల్లో ఉంటుందని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. కానీ వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో కేకేఆర్ ఫుల్ హ్యాపీ. వాళ్ళు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలనుకున్నారు. కేకేఆర్ అనుకున్నట్లే జరిగింది. ఫస్ట్ ఓవర్ రెండో బంతికే హెడ్ని డక్అవుట్ చేశాడు మిచెల్ స్టార్క్. రెండవ ఓవర్లోనే అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. దీంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఎస్ఆర్హెచ్. ఈ దశలో త్రిపాఠి, నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ నిర్మిద్దాం అనుకున్నారు. కానీ ఫామ్ లో ఉన్న స్టార్క్ ని 3వ ఓవర్ కూడా కంటిన్యూ చేయించింది కేకేఆర్. ఆ ప్లాన్ వర్కౌట్ అవడంతో స్టార్క్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. నితీష్ రెడ్డి, షహబాజ్ అహ్మద్లను వెంటనే బాల్స్ కి అవుట్ చేయడంతో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఎస్ఆర్హెచ్. ఈ దశలో త్రిపాఠి, క్లాసెన్లు ఇన్నింగ్స్ ని ఆదుకోవడమే కాక స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. దీంతో 11వ ఓవర్లోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది ఎస్ఆర్హెచ్. ఈ స్థితిలో మంచి టచ్ లో ఉన్న క్లాసెన్ ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఆ తరువాత ఎస్ఆర్హెచ్ కి వెన్నెముకగా నిలిచిన త్రిపాఠి రన్అట్ అవడంతో ఒక్కసారిగా కుప్పకూలింది ఎస్ఆర్హెచ్. 126 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. కానీ చివరిలో కమిన్స్ క్యామియో రోల్ ఆడటంతో 159 పరుగులు సాధించగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ కి మెరుపు ఆరంభం అందింది. మొదటి 3 ఓవర్లలోనే 44 పరుగులు వచ్చాయి. 44 పరుగుల వద్ద గుర్బాజ్, 67 పరుగుల వద్ద నరైన్ అవుట్ అయ్యారు. కానీ అసలు ఇన్నింగ్స్ ఇక్కడే మొదలైంది. అయ్యర్ ద్వయం వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్లు విజృంభించి ఆడారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఇద్దరు పోటీ పడి మరీ సిక్సర్లు బాదడంతో 13.4 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ విజయంతో కేకేఆర్ ఫైనల్ కి దూసుకెళ్లింది. తన అద్భుత బౌలింగ్ తో విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్క్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.